గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మందలించుంది మంత్రం మంచం. ఏంటి ఈ రోజు ఎందుకు ఇలా వచ్చారు మీరు ఇద్దరు? విలేజ్ స్పెషల్ అన్నారు కదా, సోగ్గాడే చిన్న ఆయన. సోగాడ చిన్ని నాయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్ద నాన్నలాగున్నావు సోగాడ చిన్ని నాయన నువ్వు. ఈ రోజు విలేజ్ కాన్సెప్ట్ కొంచెం పద్ధతిగా ఉండు. ఆ పొదలో చెట్టులో అక్కడిక్కడి పొలంలో వెళ్ళి దరిద్రం చేయకు. ఓకే? ఒకప్పుడు డాన్సులు ఎలా ఉండేవి? చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అలా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి? చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అలా ఉంది. అదే కదా ట్రెండ్ ఇప్పుడు. అయితే వెళ్ళి మా ఫస్ట్ విద్యుతో సారీ మాస్టర్ అంటే మేము పిలవచ్చా విద్యు అని? కేవలం వన్నెలాడికి టిక్కులాడి వరకే. అది నన్ను విద్యు అని మా వైఫై పిల్లలేదు ఇప్పుడు. కాదు మాస్టర్, D20 స్టార్ట్ ఇది 4వ వారమే ఈ విలేజ్ స్పెషల్ జరుపుకుంటోంది. ఇంతలోనే ఇంత ట్రాక్ జరిగిందా? అది ఆయన వదిలేద్దాం అనుకున్నా ఆయన్ని ఆడవాళ్ళు వదిలేలేరు. అది ఒక్కటే. విజయబిని మాస్టర్, వన్నెలాడి టిక్కులాడి గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్. అంటే మీరు నా కోసం చేసినందుకు థ్యాంక్ యూ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ. అంతా బానే ఉంది. బట్ వీళ్ళు ఇక్కడికి వచ్చారు పర్ఫార్మ్ చేయడానికి. ఈ లోపు ఎవరు అక్కడ ఫోటో ప్లే చేసింది? ఎవడ్రా అంత త్వరగా ఫోటో ప్లే చేసింది అంటే? అది కాదు అదే అది కాదు. ఒకవేళ ఆ ఫోటో ఇంకా జరగలేదు అనుకుందాం. ఎవరు ఆ ఫోటో రాలేదనుకుందాం, అక్కడతో పాజ్ అయింది అనుకుందాం. విద్యు ఏం చేస్తాడు? మా బిన్ని మాస్టర్ కాదు, విద్యు. ఇప్పుడు అక్కడికి వచ్చి చెప్పాలి. తప్పకుండా ఇక్కడ రావాలి, విద్యు రావాలి ఇక్కడ. మన డి ప్రేక్షకులకి రీఇంట్రడ్యూసింగ్ విజయ్ బిన్ని మాస్టర్ యాస్ లవర్ బాయ్ విద్యు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పండి అంటే కానివ్వండి మాస్టర్ అన్నారు. ఇప్పుడు మేము ఎలివేషన్ ఎందుకు? లవర్ బాయ్ విద్యుకి ఇది లవర్ బాయ్ కాదు, ఏం కాదు. వాళ్ళు బాగా చేశారు, అది చెప్పడానికి వచ్చాను అంతే తప్ప దాని మించి ఇంకేం లేదు. ఫోటో చూసారా? సేల్ రాకాసి సీరేస్తుంది. చెప్పండి పర్ఫార్మెన్స్ గురించి మాస్టర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్పెషల్లీ ఇద్దరు కలిసి చేసిన యాక్ట్ ఏదైతే ఉందో, అంటే మధ్యలో ఇద్దరు కలిసిన లిరిక్స్ గానీ దాని మీద మీరు వేసిన డాన్స్ గానీ చాలా చాలా బాగుంది. అలా నవ్వుతుంటే ఎవర్రా డీజే ఎవరు రెడీగా రంగులు వేసేలా ఇప్పుడు? నాకు అదేం లేదు. మిమ్మల్ని ఎందుకు స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వమని అడుగుతున్నాం అంటే, మీరు వన్నెలాడో టిక్కులాడో ఫిక్స్ అయితే మిగిలిన టిక్కులాడేంది నేను. సో లేదు, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. పూజ చాలా బాగా చేశారు. జాను అయితే చెప్పక్కర్లేదు, జాను ఆల్వేస్ చాలా బాగా చేస్తారు. స్టార్ట్ టు ఎండ్ మీ ఎనర్జీ బ్యూటిఫుల్. అండ్ ఇద్దరు చాలా బాగున్నారు కూడా. నేను ఇంకా టీం లీడర్గా చేయట్లా, జడ్జిగా చేస్తున్నాను. అసలు జడ్జిల కోసం ఇలా కొట్టేసుకుంటున్నారేంటయ్యా? ఇక నుంచి నేను జడ్జి, వన్నెలాడి టిక్కులాడి ఇద్దరు రండి. ముందు డాన్స్ చేయండి, అప్పుడు జడ్జ్ అవ్వచ్చు మీరు. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకరా రెజీనా. విజయబిని మాస్టర్ థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు నాకు మర్యాదగా చెప్పండి, ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టారో ఆ మచ్చ ఎక్కడ ఉంది? నందు బ్రో, అర్నాథ్ రెడ్డి అన్న చిన్న మాట చెవులో చెప్పాడు. 20 సంవత్సరాల తర్వాత వచ్చా నేను కనపడలేదా వాళ్ళకే అన్నాడు. సూపర్ 6 మాత్రమే ఈ సీజన్ ఫినాలేలోకి ఎంటర్ అవబోతున్నారు.
ఇక్కడ తొండి జరిగింది టాప్ 6 లో ఉండాల్సిన ఫస్ట్ కంటెస్టెంట్ నేను తెలుసా? సరే పండు, నీకు టాప్ 6 కి డిఫరెన్స్ నేను ఫ్రీగా కూర్చోాలనుకోవట్లేదు, కష్టపడే పైకి వెళ్తాను నేను. వెరీ గుడ్ పండు. జాను వస్తుందా, భూమిక వస్తుందా, అభి వస్తాడా, రాజుగడ్ వస్తాడా, జతిన్ వస్తాడా, సుష్మిత నువ్వు వద్దులే ఉండు. నెక్స్ట్ టైం నేను లేడీ గట్ట పేసి విజయ్ బిన్ని గారికి నేను ఫ్లడ్ చేస్తాను. నేను లేడీ గడ్డ పేసుకుంటే మీ అమ్మాయిల కంటే బాగుంటాను తెలుసా మీకు? మాకు తెలుసురా, ఎన్ని మిలియన్ వ్యూస్ మాకు తెలుసు, మేము ఫ్యాన్సే. నువ్వు మేడం చెప్పలేదు, అందుకే మేడం ఒక పాయింట్ తక్కువ వేశారు నాకు. నేను చూసా పండు. చూశారు మేడం, 2 పాయింట్లు ఎక్స్ట్రా వేయాల్సింది కదా. అది నా వల్ల అవలేదు పండు. నాకు తెలుసు సార్, నాకు ఎవరికి సార్ ఒక పాయింట్ మిస్ అయింది చెప్పండి సార్. నువ్వు లేడీ గెటప్ అని మాట. నువ్వు ఉండవయ్యా బాబు, నీకేంటి సోఫాలో కూర్చున్నావు బానే, మాకేంటి పోయి నిల్చున్నావు ఇక్కడ. ఆవేశపడక్కడ, నేను చెప్తున్నా. ఆవేశం కాదు, ఎన్నిసార్లు నిల్చొని స్టేజ్ మీద లాగా నేను నిల్చొని కాళ్ళు అరిగిపోతున్నాయి. నాకు ఇప్పటి నుంచో తొక్కేస్తున్నారు ఈ సాల కప్పులు. ఎన్నిసార్లు చెప్పాను నేను, నాకు కప్పు ఇవ్వకపోతే ఎవరిని వదండి, ఈసారి కప్పు నేనే రెడీ చేసుకుంటా. డైరెక్టర్ గారు నన్ను ఆపలేరు, అదే నువ్వు అస్సలు ఆపలేవు. జడ్జెస్ రేపటి నుంచి నా మీద మార్కులు వేయడానికి రెడీగా ఉండండి. ఈసాల కప్పు నమ్మదే. బాటమ్ 6 మీరు వెళ్ళి మీ సోఫాల్లో కూర్చోవచ్చు. Dance with ex-contestants. మీ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ సూపర్. వణుకుతున్నాయి చేతులు నవి, ఇలా సడన్ గా డాన్స్ వేయలేదు. చాలా స్లోరా. అదే రాజుగడ్ అయితే లెట్స్ రైడా. వాడు ఎక్కడున్నా రాజారా. నాకు అసలు అంశు ఎక్కువ డాన్స్ చేయలేదని ఫీల్ వచ్చింది. బిహైండ్ ద కెమెరా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు, అందుకే ఇది చూడండి మీరు అంటే అది ప్రాపర్గా ఉండదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం, దీన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. చాలా ముద్దుగా ఉన్నారు మీరు, కానీ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. సముద్రంలో షార్క్ ఇలా వెళ్తదే అలా వెళ్ళి వచ్చారు మీరు ఝాన్సీ పైన. ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కండక్టర్ జాబ్ నుంచి సినిమాకి వచ్చి సూపర్ స్టార్ అయ్యారు. నువ్వు కూడా కండక్టర్ జాబ్ నుంచి ఈ టీవీకి వచ్చి మా అందరి మనసులో లేడీ సూపర్ స్టార్ అయ్యావు. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్దియడ పెడతా. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు సూపర్ 6 లో? మా సూపర్ 6 ప్రెసిడెంట్ ని ఛాలెంజ్ చేద్దాం. వారే వా. ఏమ్మా ప్రెసిడెంట్ ఇస్ అబ్సెంట్. మెడిటేషన్ డిస్టర్బ్ చేయకండి.
ఛాలెంజ్ కాయమనండి అయితే. అరే ఛాలెంజ్ కర్రే. మీ ప్లేస్ ని నేను రిప్లేస్ చేస్తా ఇప్పుడు. దానికి నేను ఎందుకు కిందకి రావడం? వచ్చి కూర్చో. నేను బాటమ్ 6కి వెళ్ళినా నేను ఫీల్ అవును. ఇప్పుడు ముగ్గురు టైటిల్ విన్నర్స్ ఉన్నప్పుడు వెళ్తే పెద్ద ఎఫెక్ట్ పడదు. ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. బ్యూటిఫుల్ యాక్ట్ గైస్. ఒక అమ్మాయికి ఇయర్ రింగ్స్ ఎంత అందాన్ని తీసుకొస్తాయో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ అంతే అందంగా తీసుకొచ్చింది. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. డాన్సర్స్ అందరికి అది చాలా రెస్పెక్ట్ఫుల్ షూస్. అలాంటి షూస్ తీసి అక్కడ వేసారంటే ఇట్ షోస్ హౌ మచ్ యు లవ్ దేర్ యాక్ట్ అన్నది. హ్యాట్స్ ఆఫ్ గైస్. కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ ఒక మాట రాక మూగబోతినే. పండు బ్యూటిఫుల్ పండు. ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక. యు జస్ట్ రైట్, పర్ఫెక్ట్ గా ఉంది. చక్కన కాలం దాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చిలియా నీ సొగసుకేది సాటి. ఈ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసేటువంటి టైం. వెరీ వెరీ టఫ్ డిసిషన్. ఇంత టఫ్ గా ఉండాలి. ఇట్స్ సో డిఫికల్ట్ టు డిసైడ్. మేమిద్దరూ వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక రౌండ్ కోసం.